ఏంటండి అలా అంటున్నారు? కడుపంతా ఉబ్బరంగా ఉంది. అయితే మీకు ఒక చిట్కా చూపిస్తారండి. అబ్బా, చిట్కానా? 5 నిమిషాలలో రిలీఫ్ అయింది. అయితే చూద్దాం పద. రండి. ఒక కప్పు వాము తీసుకోండి. లైట్గా దోరగా వేయించుకోండి. అంటే ఎక్కువగా మాడకూడదా? లైట్గా దోరగా వేయించాలా? దోరగా వేయించాలి. ఓకే ఓకే, మాడకూడదు అనమాట, లైట్గా దోరగా వేయించాలి. మాడకూడదు, మాడితే మళ్ళీ చేదు వస్తుంది. ఓకే ఓకే, ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఏం చేయాలి? 1 నిమిషం ఆగండి, చెప్తానుగా. ఓకే, స్టవ్ ఆపుతున్నానండి. ఏం చేస్తున్నావు? ఒక 5 నిమిషాలు చల్లారనిస్తాను. మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఇది మొత్తం పొడి చేసుకోవాలా? పొడి చేసుకోవాలి మెత్తగా. దీంట్లో ఇంకేమైనా మిక్స్ చేసుకోవాలా? ఇంకేం అవసరం లేదు. ఓకే, తర్వాత ఏంటి? గ్రైండ్ చేసుకోవాలి, తర్వాత చెప్తా ఉండండి. ఓకే, ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? చెప్తా ఆగండి. బౌల్లో తీసుకోవాలండి. అంటే ఇప్పుడు అది మొత్తం సేవ్ చేస్తున్నావా? సేవ్ చేస్తానండి. ఏంటి అన్నం ఒకటే పెట్టావు? కూర ఏం లేదా? ఆగిన వస్తున్నాను. ఒక ముద్దలో ఒక 1/2 స్పూన్ వేసుకొని తింటే మీ కడుపు ఉబ్బరం తగ్గిపోద్ది. అంటే ఫస్ట్ ముద్దలో ఇది కలుపుకొని తినాలా? అవునండి. చూద్దాం. ఈరోజు మాకు కడుపు ఉబ్బరం ఉండటం వల్ల మా భార్య నాకు మంచి చిట్కా చెప్పింది. వేడన్నంలో వాము పొడి వాముని ద్వారగా వేయించుకొని పొడి చేసి ఫస్ట్ ముద్ద, నేను భోజనం చేస్తున్నప్పుడు ఫస్ట్ ముద్ద తిన్న తర్వాత కొద్దిగా నాకు ఫ్రీగా అనిపించింది. అంటే ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇంకా ఫ్రీ అయిపోద్ది కడుపు ఉబ్బరం అని చెప్పింది. చూస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇది హెల్తీ. మీకు కడుపు ఉబ్బరం కానీ గ్యాస్ ట్రబుల్ కానీ ఉంటే చాలా త్వరగా మీరు గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు వీటి కంటే ఇటువంటి చిట్కా పాటించడం వల్ల మంచి హెల్తీగా ఉంటారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ చిట్కాను ఒకసారి ఫాలో అవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి రీచ్ అయ్యి ఈ చిట్కా చాలామందికి వెళ్తుంది. అలాగే కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడున్న గ్యాస్, కడుపులో ఉన్న గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ చిట్కాను పాటించండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మీరు చాలా మందికి రీచ్ అవుద్ది ఈ చిట్కాలు. ఇక నుంచి మన ఛానల్లో మీ RVT హెల్త్ చిట్కాలు టిప్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. ఈ చిట్కాలు మీకు ప్రతి ఒక్కటి కూడా మన ఆరోగ్యపరంగా పెడతాయి. అంతేగాని మెడిసిన్స్ అలాంటివి ఏముండవు. ఓన్లీ మన ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు ఇక్కడ నుంచి వస్తాయి. మన ఛానల్లో చూడండి. మీకు ఎటువంటి అనారోగ్యాలు, ఏదైనా నొప్పులు కానీ, గ్యాస్ట్రిక్ కానీ, గుండెపోటు కానీ, ఎటువంటి అయినా ఇక్కడ నుంచి మన ఛానల్లో అన్నీ కూడా మీకు వాటికి ఏమి వాడాలో అన్నీ కూడా నేను చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నాకైతే ఈ కడుపు ఉబ్బరం అనేది కొద్దిగా నిదానంగా తగ్గుతుంది. నిజం ఫ్రెండ్స్, మీరు నమ్మండి. ఈ అవసరమైతే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు అది కరెక్ట్గా పాసిబుల్గా మీకు జరిగిందా లేదా అనేది మీకు అర్థమైంది. మంచిగా ఇది హెల్దీ, మంచిది. ఇటువంటి చిట్కాలు మన ఛానల్లో ఇంకా ముందు మీరు చూడండి. నన్ను ఎంకరేజ్ చేయండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. మనం మెడిసిన్స్ వాడటం వల్ల ఇంకా లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ రావడం తప్ప మన ఆరోగ్యం బాగుపడదు. ఇటువంటి మెడిసిన్స్కి డబ్బులు ఎంతమందో అనవసరంగా వేస్ట్ తగలబెడుతున్నారు డబ్బుల్ని వేస్ట్. ప్లీజ్ ఫ్రెండ్స్, అటువంటి మెడిసిన్స్ వాడకుండా ఇటువంటి చిట్కాలు మీకోసం నేను ఇంకా ముందు మంచి వీడియోలు తీసుకురావడం జరుగుతుంది. నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.